Hello and welcome back. Today in this video you will learn Cayley-Hamilton theorem. So ఇక్కడ Cayley-Hamilton theorem ఏంటో ఈ వీడియోలో నేర్చుకుందాం. So let's begin. అయితే ఇక్కడ లీనియర్ ఆల్జీబ్రాలో నేను ఒక మ్యాట్రిక్స్ A తీసుకున్నాను. ఈ మ్యాట్రిక్స్ A యొక్క క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే determinant of A minus lambda into I. Okay. అయితే according to Cayley-Hamilton theorem, this is equals to minus 1 whole power of n lambda power of n plus a 1 lambda power of n minus 1 plus a 2 lambda power of n minus 2 up to an. Okay. So this is the characteristic equation. అయితే మనకు a minus lambda I అనేది 0 అవుతుంది. So this is whole equals to 0. Okay. For an eigenvalue equation, the characteristic equation will be 0. So according to Cayley-Hamilton theorem, this whole term will be equal to 0. So దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే f of lambda. Okay. I'm taking this as this whole term as f of lambda. So f of lambda equal to 0 అవుతుంది. ఓకే. అయితే నేను ఇక్కడ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ లో ఇదే ఈక్వేషన్ ని అంటే దీని నుంచి ఏం రాయొచ్చు lambda power of n a1 lambda power of n minus 1 plus a2 lambda power of n minus 2 and so on an. ఓకే. సో ఇక్కడ మ్యాట్రిక్స్ ఈక్వేషన్ దీని నుంచి మనం రాస్తే ఏమవుతుందంటే మ్యాట్రిక్స్ ఈక్వేషన్ a power of n plus a1 a power of n minus 1 plus a2 a power of n minus 2 and so on an equal to 0 అవుతుంది. Okay. So this is the required equation. అంటే ఇక్కడ ఈ f of lambda అనేది lambda is eigenvalue. అలాగే ఇక్కడ a అనేది ఏంటి a is the matrix. సో ఇక్కడ ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని అకార్డింగ్ టు Cayley-Hamilton's theorem ఈ మ్యాట్రిక్స్ కూడా ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ని సాటిస్ఫై చేస్తుంది. అంటే a power of n plus a1 a power of n minus 1 and so on an equal to 0 అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. దాని యొక్క ఇంపార్టెన్స్ మీకు ఐడియా వస్తుంది. ఓకే. లెట్స్ బిగిన్. సో ఇక్కడ మళ్ళీ రాద్దాం. Cayley-Hamilton థియరం ప్రకారం a power of n plus a1 a power of n minus 1 plus a2 a power of n minus 2 and so on an equal to 0. This is Cayley-Hamilton theorem. ఇప్పుడు ఒక ప్రాబ్లం తీసుకుందాం. సపోజ్ ఇక్కడ a equal to 1 1 2 9 2 0 5 0 3 ఇలా ఒక మ్యాట్రిక్స్ ఇచ్చారు. దీని నుంచి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయాల్సింది a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ a ఇన్వర్స్ ని మనం అడ్జాయింట్ a ఫైండ్ అవుట్ చేసి దాన్ని డిటర్మినెంట్ తో డివైడ్ చేస్తే a ఇన్వర్స్ వస్తుంది. సో ఇక్కడ Cayley-Hamilton థియరం యూజ్ చేసి ఏ విధంగా చేస్తామో ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ థింగ్ a మైనస్ లాంబ్డా I దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దాని అర్థం ఏంటి? డిటర్మినెంట్ ఫస్ట్ థింగ్ a మైనస్ లాంబ్డా I ఫైండ్ అవుట్ చేయాలి. సో a మైనస్ లాంబ్డా I ఇక్కడ a అంటే 1 1 2 9 2 0 5 0 3 మైనస్ లాంబ్డా ఇంటూ I అంటే ఇక్కడ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో 1 0 0 0 1 0 0 0 1
సో దీని నుంచి డిటర్మినెంట్ ఆఫ్ a మైనస్ లాంబ్డా i ఏమవుతుందంటే 1 మైనస్ లాంబ్డా 1 మైనస్ 0 అంటే 1 2 మైనస్ 0 2 అలాగే 9 2 మైనస్ లాంబ్డా ఇంటూ 1 2 మైనస్ లాంబ్డా అలాగే 0 5 0 3 మైనస్ లాంబ్డా ఇంటూ 1 into lambda. Okay, so this is equals to 0. దీని నుంచి మనం దీన్ని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే 1 మైనస్ లాంబ్డా ఇంటూ 1 మైనస్ లాంబ్డా ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 2 మైనస్ లాంబ్డా 0 0 3 మైనస్ లాంబ్డా minus 1 into determinant of 9053 minus lambda 9053 minus lambda plus 2 into ఈ రో ఈ కాలం విడిచిపెడితే 9 2 minus lambda 5 0. సో దీన్ని సింప్లిఫై చేస్తే 1 minus lambda into 3 2 is 6 2 into minus lambda minus 2 lambda 3 into minus lambda minus 3 lambda so minus 5 lambda like minus lambda into minus lambda plus lambda square like minus 1 into 9 into 3 27 minus 9 lambda minus 0 plus 2 into 9 into 0 0 minus 5 into 2 minus lambda ante 5 lambda minus 10. So then this is equals to 0. దీని నుంచి ఇంకా ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఫైనల్గా మనకి ఏమొస్తుందంటే లాంబ్డా క్యూబ్ మైనస్ 6 లాంబ్డా స్క్వేర్ మైనస్ 8 లాంబ్డా ప్లస్ 41 ఈక్వల్ టు 0 వస్తుంది. ఓకే, సో దీన్ని ఇంకో విధంగా మనం ఏ విధంగా చేయొచ్చు అంటే lambda cube minus trace into lambda square plus a11 plus a22 plus a33 into lambda minus ikkada minus ikkada plus ikkada minus determinant equal to 0. ఓకే, సో ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ కి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే మనకు 41 వస్తుంది. అలాగే ట్రేస్ అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 అంటే 6 వచ్చింది. అలాగే A11 అంటే ఈ ఫస్ట్ ఎలిమెంట్ రో అలాగే కాలం విడిచిపెడితే వచ్చే డిటర్మినెంట్ అంటే 3 2 6 ప్లస్ A22 అంటే ఈ రో అలాగే ఈ కాలం విడిచిపెడితే 1 2 5 3 వస్తుంది. దాని యొక్క డిటర్మినెంట్ 3 1s are 3 minus 5 2s are 10 అంటే -7. అలాగే A33 అంటే ఈ థర్డ్ రో థర్డ్ కాలం విడిచిపెడితే 1 1 9 2 వస్తుంది. సో దాని యొక్క డిటర్మినెంట్ 2 1s are 2 -9 అంటే సారీ ఇక్కడ కోఫాక్టర్స్ ఇవి ఇంటూ 1 ఇంటూ 2 2 1s are 2 -9 1s are 9 అంటే -7 వస్తుంది into 3. So this is equals to 6. This is -14. This is -21. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేది సారీ ఇక్కడ స్మాల్ కరెక్షన్. సో ఇక్కడ ఫైనల్గా ఈ 3 యాడ్ చేయాలి. ఇక్కడ A11 అంటే ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం విడిచిపెడితే వచ్చే డిటర్మినెంట్. అలాగే A22 అంటే సెకండ్ రో సెకండ్ కాలం విడిచిపెడితే వచ్చే డిటర్మినెంట్. A33 అంటే థర్డ్ రో థర్డ్ కాలం విడిచిపెడితే వచ్చే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్. సో ఫైనల్గా 6 - 14 వస్తుంది, -8 వస్తుంది. సో ఈ -8 ఇక్కడ రీప్లేస్ చేయొచ్చు. సో ఫైనల్గా
ఈ ట్రేస్ అలాగే A11 ప్లస్ A22, A33 ఈ 3 ఫైండ్ ఔట్ చేస్తే లైక్ డిటర్మినెంట్ ఫైండ్ ఔట్ చేస్తే సింపుల్‌గా మనం ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్‌ని డిరైవ్ చేయొచ్చు. ఓకే. సో, ఇలా కూడా చేయొచ్చు. లేదు అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అనేది ఇలా కూడా డిటర్మినేట్ చేయొచ్చు. సో, ఫైనల్‌గా మనకి లాంబ్డా క్యూబ్ మైనస్ 6 లాంబ్డా స్క్వేర్ మైనస్ 8 లాంబ్డా ప్లస్ 41 ఈక్వల్ టు 0 వచ్చింది. దీన్ని మనం ఎలా రాయొచ్చు? ఏ క్యూబ్ మైనస్ 6 ఏ స్క్వేర్ మైనస్ 8a ప్లస్ 41 ఈక్వల్ టు 0. ఓకే. సో, ఇలా వచ్చింది. ఇప్పుడు దీని నుంచి లెట్ మీ హైడ్ మై సెల్ఫ్. ఇప్పుడు దీని నుంచి మనకు ఏ ఇన్వర్స్ కావాలి. సో, నేను ఇక్కడ ఏ కామన్ తీస్తున్నాను అన్నిట్లో. ఏ కామన్ తీస్తే ఏ స్క్వేర్ మైనస్ 6a మైనస్ 8 ప్లస్ 41 ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 0. ఓకే. ఈ 4 టర్మ్స్‌లో ఏ కామన్ తీసి అటువైపు పంపించా, డివైడ్ చేశా. సో, మనకు ఇలా వచ్చింది. దీని నుంచి ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ 6a ప్లస్ 8/41 వస్తుంది. ఓకే. సో, మనకిక్కడ ఏ మ్యాట్రిక్స్ ఉంది. 1 1 2 9 2 0 5 0 3 ఉంది. సో, దీని నుంచి ఏ స్క్వేర్ ఫైండ్ ఔట్ చేస్తాం. అలాగే ఏ ఫైండ్ ఔట్ చేసిన తర్వాత ఇక్కడ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ఇన్వర్స్ వస్తుంది. ఓకే. సో, ద నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈస్ నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం. ఇక్కడ ఏ ఈక్వల్ టు 1 2 మైనస్ 1 0 వచ్చారు. సో, దీని నుంచి మనం ఏ పవర్ ఆఫ్ 9 ఫైండ్ ఔట్ చేయాలి. ఏ పవర్ ఆఫ్ 9 ఫైండ్ ఔట్ చేయాలి. ఇది ఎలా ఫైండ్ ఔట్ చేస్తామో ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏ మ్యాట్రిక్స్‌ని 9 టైమ్ మల్టిప్లై చేయడం ఇట్ ఈస్ ఇంపాసిబుల్. సో, అందుకోసం ఇక్కడ క్యాలీ-హామిల్టన్ థియరమ్ యూజ్ చేద్దాం. అందుకోసం మన ఫస్ట్ థింగ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ ఔట్ చేయాలి. సో, ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ ఉంది కాబట్టి 2/2 మ్యాట్రిక్స్‌కి డైరెక్ట్‌గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏ విధంగా రాయొచ్చంటే ఫర్ 2/2 matrix lambda square minus trace into lambda plus determinant equal to 0. ఓకే. సో, అలాగే ఇక్కడ ముందుగా చెప్పుకున్నట్టు 3/3 matrix కి lambda cube minus trace into lambda square plus a11 plus a22 plus a33 lambda మైనస్ డిటర్మినెంట్ ఈక్వల్ టు 0. సో, ఇక్కడ 2/2 మ్యాట్రిక్స్ కాబట్టి మనం ఈ ఈక్వేషన్ యూజ్ చేద్దాం. సో, ఇక్కడ ఫస్ట్ థింగ్ డిటర్మినెంట్ ఏమవుతుందంటే డిటర్మినెంట్ AD మైనస్ BC. సో, 1 ఇంటూ 0 మైనస్ 1 ఇంటూ 2 అంటే 2 వస్తుంది. అలాగే ట్రేస్ 1 ప్లస్ 0 అంటే 1. సో, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏమవుతుందంటే లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ లాంబ్డా అంటే 1 ఇంటూ లాంబ్డా ప్లస్ డిటర్మినెంట్ అంటే 2. దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఇప్పుడు దీని నుంచి మనం మ్యాట్రిక్స్ ఫార్మ్లో ఏ విధంగా రాయొచ్చు అంటే దిస్ ఈజ్ ఏ స్క్వేర్ లాంబ్డా స్క్వేర్. సో, ఏ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ 2 ఈక్వల్ టు 0. దీని నుంచి ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ 2 వస్తుంది. ఓకే. ఇప్పుడు ఏ క్యూబ్ కావాలి. ఏ క్యూబ్ కావాలంటే బోత్ సైడ్స్ ఏతో మల్టిప్లై చేయొచ్చు. సో, మల్టిప్లై చేస్తే ఏ స్క్వేర్ మైనస్ 2a వస్తుంది. కానీ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏ మైనస్ 2. ఏ మైనస్ 2 మైనస్ 2a అంటే మైనస్ ఏ మైనస్ 2 వచ్చింది. ఏ క్యూబ్ అంటే మైనస్ ఏ మైనస్ 2 వచ్చింది. సో, ఇప్పుడు ఏ పవర్ ఆఫ్ 9 కావాలి. సో, ఏ పవర్ ఆఫ్ 9 అంటే ఏ క్యూబ్ హోల్ స్క్వేర్‌గా రాయొచ్చు. సో, ఏ క్యూబ్ హోల్ క్యూబ్‌గా రాయొచ్చు. అంటే మైనస్ ఏ ప్లస్ 2
ఏ క్యూబ్ అంటే మైనస్ ఆఫ్ ఏ ప్లస్ 2 హోల్ క్యూబ్. ఇక్కడ -1 హోల్ క్యూబ్ అంటే -1 ఇంటూ ఏ ప్లస్ 2 హోల్ క్యూబ్ అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే 2 క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి 3a స్క్వేర్ ఇంటూ బి ప్లస్ 3ab స్క్వేర్ 3a ఇంటూ బి స్క్వేర్ అంటే 4. సో a పవర్ ఆఫ్ 9 ఈక్వల్ టు మైనస్ a క్యూబ్ ప్లస్ 8 plus 3 to just 6a square plus 4 3s are the 12a. This is equals to minus of a cube ante minus a minus 2 plus 8 plus 6 into a square ante a minus 2 ante 6a minus 6 to the 12 plus 12a. So then ఇంకా సింప్లిఫై చేస్తే ఇక్కడ ఏ టర్మ్స్ ఇవి 12 plus 6 18 minus 1 అంటే 17a వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -17a. అలాగే -12 8 -2 -12 -2 అంటే -14 వస్తుంది. +8 అంటే -6 వస్తుంది. ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి +6. సో a పవర్ ఆఫ్ 9 ఈక్వల్ టు ఇలా వచ్చింది. అంటే -17 ఇంటూ a ఈక్వల్ టు 1 2 -1 0 ప్లస్ 6 ఇంటూ ఇక్కడ ఏమీ లేదంటే అర్థం ఏంటి? I ఉన్నట్టు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉన్నట్టు. సో 1 0 0 1 దీన్ని సింప్లిఫై చేస్తే a పవర్ ఆఫ్ 9 ఈక్వల్ టు -17 ప్లస్ 6 -17 ఇంటూ 2 -34 ప్లస్ 0 -17 into 1 17 plus 0 -17 into 0 0 plus 6. So this is equals to -11 -34 17 6. సో ఈ విధంగా మనం క్యాలీ హామిల్టన్ థియరం యూజ్ చేసి ఇలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇలా లెంగ్తీ ఎక్స్ప్రెషన్స్ ని సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. సో ఇంకో ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ A ఈక్వల్ టు 1 0 2 0 1 1 0 0 2 ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది -a క్యూబ్ ప్లస్ 4a స్క్వేర్ ప్లస్ 5a మైనస్ 2i ఈక్వల్ టు ఎంత. సో ఈ ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేయాలి. సో ఇక్కడ ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం సింప్లిఫై చేసి ఈక్వల్ చేస్తే మనకి సొల్యూషన్ వస్తుంది. కానీ ఇప్పుడు దీన్ని వేరే అప్రోచ్లో యూజింగ్ క్యాలీ హామిల్టన్ థియరం ఉపయోగించి చేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ 3/3 మ్యాట్రిక్స్ కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటంటే లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ లాంబ్డా స్క్వేర్ ప్లస్ a11 plus a22 plus a33 lambda minus determinant equal to 0. సో ఇక్కడ ట్రేస్ ఏంటి? 1 plus 1 plus 2 1 plus 1 plus 2 అంటే 4. అలాగే డిటర్మినెంట్ ఏంటంటే 1 into 2 1s are 2 minus 0 అంటే 2 plus 0 into ఈ రో ఈ కాలం విడిచిపెడితే 2 0 0 minus 0 plus 2 into ఈ 0 0 into 0 0 minus 0. సో ఇక్కడ 2 వచ్చింది సింప్లిఫై చేస్తే. అలాగే a11 ఈక్వల్ టు ఈ ఫస్ట్ రో ఫస్ట్ కాలం విడిచిపెడితే వచ్చే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అంటే 2 వస్తుంది. అలాగే a22 అంటే సెకండ్ రో సెకండ్ కాలం విడిచిపెడితే 2 1s are 2 minus 0 అంటే 2 వస్తుంది. అలాగే a33 ఇక్కడ ఫస్ట్ రో థర్డ్ రో థర్డ్ కాలం విడిచిపెడితే 1 0 0 1 వస్తుంది, డిటర్మినెంట్ 1.
సో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటి వచ్చింది? లాంబ్డా క్యూబ్ మైనస్ ట్రేస్ లాంబ్డా అంటే 4 లాంబ్డా స్క్వేర్ ప్లస్ a11 ప్లస్ a22 ప్లస్ a33 అంటే 5 లాంబ్డా మైనస్ డిటర్మినెంట్ 0 2 వచ్చింది కాబట్టి -2 ఈక్వల్ టు 0. సో దీని నుంచి a క్యూబ్ మైనస్ 4 a స్క్వేర్ ప్లస్ 5a మైనస్ 2 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు దీన్ని ఎలా మాడిఫై చేస్తానంటే బోత్ సైడ్స్ మైనస్తో మల్టిప్లై చేస్తే -a క్యూబ్ ప్లస్ 4a స్క్వేర్ మైనస్ 5a ప్లస్ 2 ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? -a క్యూబ్ ప్లస్ 4a స్క్వేర్ ప్లస్ 5a మైనస్ 2a ఈక్వల్ టు ఎంత? దీని నుంచి మనం ఎలా రాయొచ్చు అంటే, సో దీని నుంచి -a క్యూబ్ ప్లస్ 4a స్క్వేర్ ఏమవుతుంది? 5a ప్లస్ 2 వస్తుంది, 5a మైనస్ 2 వస్తుంది. ఓకే, దీని నుంచి -a క్యూబ్ ప్లస్ 4a స్క్వేర్ అంటే 5a మైనస్ 2 వస్తుంది. సో ఇదే టర్మ్ని మనం ఏ విధంగా మాడిఫై చేయొచ్చు అంటే, -a క్యూబ్ ప్లస్ 4a స్క్వేర్ అంటే 5a మైనస్ 2, అలాగే ఇక్కడ 5a మైనస్ 2 ఉంది, 2i ఉంది. సో దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? -a క్యూబ్ ప్లస్ 4a స్క్వేర్ ప్లస్ 5a మైనస్ 2i ఈక్వల్ టు 5a ప్లస్ 5a 10a మైనస్ 2i మైనస్ 2i అంటే మైనస్ 4i. సో దీని నుంచి 10 ఇంటూ a ఈక్వల్ టు 102 011 002 మైనస్ 4 ఇంటూ 100 010 001. సో దీన్ని సింప్లిఫై చేస్తే 10 ఇంటూ 1 10 మైనస్ 4 ఇంటూ 1 4 అంటే 6 వస్తుంది. సో 10 ఇంటూ 0 0, దిస్ ఈజ్ 0. అలాగే 10 ఇంటూ 2 20 మైనస్ 0, అలాగే 0 మైనస్ 0. 10 ఇంటూ 1 10 మైనస్ 4 ఇంటూ 1 4 అంటే 6 వస్తుంది. అలాగే 10 ఇంటూ 1 10 మైనస్ 0. సో 10 0, అలాగే 2 టైమ్స్ 0 అవుతాయి. అలాగే 10 2 12 20 మైనస్ 4 ఇంటూ 1 4 అంటే 16 వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే డియర్ స్టూడెంట్స్, this is about Cayley-Hamilton theorem. According to Cayley-Hamilton theorem, మనకు the given matrix satisfy the characteristic equation. Okay, so అదేంటి? Characteristic equation lambda power of n plus a1 lambda power of n minus 1 plus a2 lambda power of n minus 2 and so on, an equal to 0. So Cayley-Hamilton theorem ప్రకారం the matrix also satisfies this characteristic equation. అంటే a power of n, a1 a power of n minus 1, a2 a power of n minus 2 and so on, an equal to 0. అలాగే ఇక్కడ 2x2 మ్యాట్రిక్స్ కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం కోసం మన షార్ట్ కట్ ఏంటంటే లాంబ్డా స్క్వేర్ మైనస్ trace into lambda plus determinant equal to 0. అదే 3x3 మ్యాట్రిక్స్ కి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఏంటంటే లాంబ్డా క్యూబ్ మైనస్ trace into lambda స్క్వేర్ ప్లస్ a11 ప్లస్ a22 ప్లస్ a33 into lambda minus determinant equal to 0. So this is about present lecture. అయితే ఈ 2 షార్ట్ కట్స్ అనేవి నెక్స్ట్ ఐగెన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఎక్కువగా యూజ్ చేస్తాం. సో ఇవి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అలాగే Cayley-Hamilton థియరం నుంచి మనం a power of 9, a power of 20 అలాంటి పెద్ద పెద్ద ఎక్స్ప్రెషన్స్ని సాల్వ్ చేయొచ్చు. సో డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ ఫర్
యువర్ పేషెన్సీ. సో నెక్స్ట్ వీడియోలో మనం ఐగెన్ వాల్యూస్ అలాగే ఐగెన్ వెక్టర్స్ అలాగే ఫస్ట్ ఐగెన్ వాల్యూస్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో అంటిల్ దెన్ థ్యాంక్ యూ. బాయ్ బాయ్.